ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ శ్రేణులు. సత్తుపల్లి ఎమ్మెల్యే శ్రీమతి మఠ రాగమయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు జరుపుకుంటున్నారు అన్నారు. ఏ నాయకులకు దక్కని ఘనత ఎన్టీఆర్కే దక్కింది అన్నారు. నీతివంతమైన రాజకీయాలు నడిపిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని, ఓట్ల కోసం ఆయన పథకాలను చూపిస్తూ ఇతర పార్టీల వారు అధికారం కోసం అవసరాల కోసం ఎన్టీఆర్ భజన చేస్తున్నారని, సంక్షేమం అంటే ఎన్టీఆర్ఏనని, అవే ఇప్పటికీ కొనసాగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆయన శతదినోత్సవాలు పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నారు. ఏ నాయకుడికి కూడా ఇంత పెద్ద గౌరవం ప్రపంచంలో ఎవరికి దక్కదు. ఒక ఎన్టీఆర్కే అన్ని దేశాల్లో ఆయన జన్మదినం జరుపుకుంటున్నారంటే ఆయన ద్వారా రాజకీయాల్లోకి వచ్చినటువంటి మనకి అంతకంటే వేరే అదృష్టం ఉండదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఆ మహానుభావుడి యొక్క కృపే కావచ్చు, ఆశీర్వాదమే కావచ్చు, ఆలోచనల ప్రకారంగా రాజకీయాల్లో ఒక సత్సంప్రదాయాన్ని, ఒక నీతివంతమైనటువంటి నిబద్ధతతో కూడుకున్నటువంటి రాజకీయాలు తీసుకురావాలని ఆనాడు ఆయన ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్న ఫలితంగానే ఆయన రాజకీయాల్లోకి రావాల్సినటువంటి అన్ని వర్గాల్ని, మతాల్ని, కులాలని కూడా రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చే అవకాశం వచ్చింది. ఆనాడు 294 మంది శాసనసభ్యులు కూడా వెనుకబడిన వర్గాలు, చదువుకున్నటువంటి వ్యక్తుల్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఒక నీతివంతమైనటువంటి రాజకీయాలు నడపడానికి ఆయన గారు ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్న ఫలితంగానే, ఆయన ప్రవేశపెట్టిన పథకాల ఫలితంగానే ఈనాడు భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఆ సంక్షేమ పథకాల ద్వారానే మనం మనుగడ కొనసాగించగలుగుతామని చెప్పి వాళ్ళ ఓట్ల కోసం, వాళ్ళ అధికారం కోసం